విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం ఈ యువతి. ఆమె పేరు భానోతు వనజ. మారుమూల గిరిజన తాండాలో జన్మించినటువంటి ఈమె మంచిర్యాల జిల్లా గిరిజన తాండాలో జన్మించింది. పేదరికం కారణంగా ఇంటర్మీడియట్ తర్వాత చదువు ఆగిపోయినా కానీ దూర విద్యలో డిగ్రీ చేసి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 4 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 4, గ్రూప్ 2, జేఎల్, కోఆపరేటివ్ సర్వీసులో కూడా ఆమెకు ఉద్యోగం వచ్చింది. జేఎల్గా పనిచేస్తూనే వరంగల్లో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తూనే గ్రూప్ 1 ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి 38వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయింది. ఈ మధ్యనే టీఎస్పీఎస్సీ విడుదల చేసిన ఫలితాలలో డిప్యూటీ కలెక్టర్ జాబ్ వచ్చింది ఆమెకు. ఆమె గవర్నమెంట్ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకుంది. సివిల్స్లో విఫలమైనా కానీ నిరాశ చెందకుండా అదే పట్టుతో చదువుకుంది. చదవడం వల్ల ఆమెకు ఈరోజు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. విద్యార్థులు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. వైఫల్యమైతే ప్రయత్నాలు ఆపివేయవద్దు. నిరంతరంగా ప్రయత్నిస్తే విజయం వరిస్తుంది. సివిల్స్లో కలెక్టర్ కాకపోయినా కానీ గ్రూప్ 1 ద్వారా కూడా ఆమెకు కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ ఈమె. ఈ యువతి ఒక మారుమూల పల్లెటూరు, సౌకర్యాలు లేని ప్రాంతము, ఆర్థికంగా పరిస్థితి అంతంత మాత్రమే అయినా కానీ పట్టుదల ఉంటే కానిది లేదని నిరూపించినటువంటి యువతి ఈమె.